అధ్యాయం 2 గ్రామంలో కొత్త స్నేహాలు గ్రామంలోకి నడుస్తుండగా ఒక ఉత్సాహభరితమైన స్వరం అతన్ని పలకరించింది. నువ్వేనా కొత్తగా వచ్చింది? నా పేరు ఆయ్ అని నవ్వుతూ అంది ఒక అమ్మాయి. ఆమె కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. ఆమె పక్కన ఒక పుస్తకాన్ని పట్టుకుని నిశ్శబ్దంగా నిలబడి ఉంది మియు. ఆమె సిగ్గుతో తలదించుకుంది. నేను హరుతు అతను సిగ్గుపడుతూ అన్నాడు. ఆ క్షణం వారి మధ్య ఒక కొత్త స్నేహబంధం మొదలైంది. పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. అధ్యాయం 3 నది దగ్గర వేసవి సాహసాలు. వేసవికాలం వచ్చింది. ఎండవేడి నుండి తప్పించుకోవడానికి ఆయి మరియు మియు నది వైపు వెళ్లారు. నది ప్రవాహం యొక్క శబ్దం ఆయి నీటిలో ఉత్సాహంగా ఆడుతుంటే మియు ఒడ్డున కూర్చుని తన కాళ్లను చల్లని నీటిలో ముంచి ఒక పుస్తకం చదువుకుంటోంది. హరుతో కూడా ఇక్కడికి వస్తే బాగుండేది అని ఆయి నవ్వుతూ అంది. మియు ముఖం కొద్దిగా ఎర్రబడింది, కాని ఆమె ఏమీ మాట్లాడలేదు.